ఏమ్మా భవానీ, ఏం చేస్తున్నావమ్మా? ఏమ్మా భవానీ, చేసిన నిర్వాకం చాలదా? ఇంకేం తగలబెట్టాలని ఇవి పేరుస్తున్నావు? ఏంటి భవాని, అడుగుతుంది నిన్నే, సమాధానం చెప్పకుండా అలా కర్రలు పేర్చుకుంటున్నావేంటి? పాపం దొంగ నింద వేసేసరికి భవానికి పిచ్చి పట్టినట్టుంది. భవానీ, భవానీ, అమ్మ భవానీ, అమ్మ ఏం భవానీ. చేస్తున్నావమ్మా? భవానీ, అమ్మా, అమ్మ భవానీ, భవానీ, ఏంటి తల్లి ఈ కర్రలు ఎందుకు పెడుతున్నావు? భవాని, వెళ్ళిపోతాను రా భవాని. భవానీ, చెప్పమ్మా, ఏంటమ్మా ఇదంతా? ఏం చేస్తున్నావు? భవానీ, అడిగేది నిన్నేనమ్మా, ఏం చేస్తున్నావు? అగ్నిమండలం నాన్న. అగ్నిమండలమా? అవును నాన్న, మీరే చెప్పారు కదా, తన మీద పడిన నిందని చెరిపేయటానికి సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లే అగ్ని ప్రవేశం చేసి ఏ తప్పు చేయలేదని ఈ ప్రపంచానికి ఎలా చెప్పిందో. భవానీ, అయ్యయ్యో! అగ్నిమండల సహాయంతో నేను ఏ తప్పు చేయలేదు అని ఈ లోకానికి తెలిసేలా చేస్తాను. అమ్మా, ఏంటిది? భవాని, నువ్వే అమ్మోరు నగ దొంగతనం చేశావని పంచాయతీలో సాక్ష్యాలతో రుజువైంది. ఇప్పుడు నువ్వు తప్పు చేయలేదంటే నమ్మేస్తామా? మిమ్మల్ని నమ్మించడం కోసం కాదు, నేను ఏ తప్పు చేయలేదు అనేది నిజమని చెప్పడానికి ఇలాంటి పని చేస్తున్నాను. అబ్బా, ఏం డ్రామాలు ఆడుతున్నావక్క. ఇంతమందిలో ఎవరో ఒకరు నిన్ను ఆపుతారని నీకు తెలుసు కదా. అమ్మా భవానీ, వద్దమ్మా, ఇలాంటి పిచ్చి పనులు చేసి ప్రాణాల మీదకి తెచ్చుకోకమ్మా. వద్దే. ఇది పిచ్చి పని కాదమ్మా, ఇదే నాకున్న చివరి అవకాశం. నేను ఏ తప్పు చేయలేదు అని నిరూపించడానికి నా దగ్గర ఇంకో దారి లేదు. అయ్యో దేవుడా! ఆహా, అదృష్టం అంటే నాదే. నేను చెయ్యాలనుకుంటుంది నాకు కష్టం లేకుండా ఆ భవానీయే చేస్తుంది. అమ్మ భవానీ, నా మాట వినమ్మా. ప్రాణంతో చెలగాటం వద్దమ్మా. అగ్నితో ఆటలాడితే ప్రాణాలు పోతాయమ్మా. అంటే నేను తప్పు చేయలేదని నువ్వు కూడా నమ్మడం లేదా నాన్న? నమ్ముతున్నానమ్మా. మరింకేంటి నాన్న, నేనే తప్పు చేయకపోతే ఈ అగ్ని శీతలంలా నన్ను కూడా ఏమీ చేయదు. ఒకవేళ నేను ఏ తప్పు చేయకుండా కలిసిపోతున్నా ఆ అమ్మోరు చూస్తూ నన్ను కాపాడకపోతే ఇంకా నేను బతికి ఏం లాభం నాన్న? పోనివ్వండి నాన్న, ఆ అమ్మోరు ఇచ్చిన జీవితం ఆ అమ్మోరి కళ్ళ ముందే మట్టిలో కలిసిపోనివ్వండి. భవానీ, అంత మాట అనుకు భవానీ, వద్దమ్మా. భవాని, భవానీ, అమ్మా భవానీ, భవానీ, ఈ అగ్ని మండలానికి భయపడి ఎవరూ నిజం చెప్పరమ్మా. నా మాట వినమ్మా, వద్దు. అమ్మా భవానీ, వద్దమ్మా, ఆ మాట వినమ్మా.
అవన్నీ వద్దు భవానీ. అమ్మా భవానీ, వద్దమ్మా. భవానీ వద్దు భవానీ. మా కోసమైనా నీ నిర్ణయం మార్చుకోమ్మా. నాన్న, మీలో ఎవ్వరూ నన్ను ఆపాలని చూసినా నన్ను చంపుకు తిన్నట్టే. నిజమైన దొంగను కనిపెట్టడానికి ఇలాంటి పిచ్చి ఆలోచనలు చేయకూడదు. భవానీ, అయ్యో భవానీ. భవానీ, అమ్మా భవానీ వద్దమ్మా. అమ్మా భవానీ వద్దమ్మా. పాపరా భవానీ. భవానీ, అయ్యో భవానీ. భవానీ, పిచ్చి పట్టిందా? వచ్చేసాడు హీరో. నువ్వేం చేస్తున్నావో నీకు అర్థమవుతోందా? నేనే తప్పు చేయలేదని నిరూపించడానికి ఇంతకన్నా నాకు వేరే దారి కనిపించలేదు రాహుల్ బాబు. ఇలాంటి వాటికి భయపడి అసలు దొంగలు నిజాన్ని ఒప్పుకునే రోజులు పోయాయి. ఇంకేం చేయమంటారు బాబు? దొంగ అని నింద మోస్తూ బతకడం కంటే తప్పు చేయలేదు అని నిరూపించడానికి ప్రయత్నిస్తూ చావడం మంచిది. నువ్వు తప్పు చేయలేదని నిరూపించడానికి కేసు పెడదాం, కోర్టుకెళ్ళి ఫైట్ చేద్దాం. లేదంటే దొంగ ఎవరనేది ఎన్నేళ్లైనా ఎంత కష్టమైనా వెతికి వెతికి కనిపెడదాం. అంతేకాని నువ్విలా పిచ్చి నమ్మకాలతో ప్రాణాల మీదకు తెచ్చుకోకు భవానీ. అది నిరూపించేలోగా నా ప్రాణాలే పోతాయి రాహుల్ బాబు. అంతవరకు ఆగి చివరికి దొంగగా ప్రాణం పోవడం కన్నా ఇలా అమ్మవారి ముందు ఆహుతవుతూ ప్రాణం పోతే చాలు బాబు. భవానీ, అసలేం మాట్లాడుతున్నావో అర్థమవుతోందా? అంకుల్, మీరైనా భవానికి అర్థమయ్యేలా చెప్పండి. తనెంత పిచ్చి పని చేస్తుందో తనకు అర్థం కావటం లేదు. రాహుల్ బాబు, నేనే తప్పు చేయలేదని మీకు నమ్మకం ఉంటే దయచేసి అడ్డు రాకండి. అయ్యో భవానీ. నేనే తప్పు చేయకపోతే ఆ అమ్మోరే నన్ను కాపాడుతారు. వద్దు తల్లి. ఆ అమ్మాయి అంత గట్టిగా తప్పు చేయలేదని చెప్తున్నప్పుడు వెళ్ళనండి బాబు గారు. ఈ అమ్మాయి వల్ల మా మీద కూడా ఊరి వల్ల అనుమాన పడుతున్నారు. ఈ పని చేస్తే అసలు నిజమేంటో తెలిసిపోతుందిగా. అమ్మా అమ్మా, మీకు మనస్సాక్షి అన్నదే లేకుండా ఇలా మాట్లాడుతున్నారేంటమ్మా? మీకు పిల్లలున్నారు, వాళ్ళకు కూడా ఇలానే చెయ్యమని చెప్తారా? దయచేసి వద్దని చెప్పండమ్మా. తప్పు చేయలేదని అంత ధైర్యంగా చెప్తుంది కదమ్మా, వెళ్ళనివ్వండి. అయ్యో భగవంతుడా. చూసారా రాహుల్ బాబు, ఇంకా ఈ ఊరి వాళ్ళు నేనే ఆ దొంగతనం చేశానని నమ్ముతున్నారు. అందుకే నాకు మళ్ళీ శిక్ష పడాలని ఆశపడుతున్నారు. కనీసం మీరైనా నేను దొంగతనం చేయలేదని నమ్ముతున్నారు కదా బాబు? భవానీ, చెప్పండి బాబు. నమ్ముతున్నాను భవానీ. ఆ నమ్మకంతోనే నా ఈ నమ్మకానికి అడ్డు రాకండి. అమ్మా భవానీ. భవానీ, నా మాట విను, నేను వెళ్ళనివ్వను.
నేను నిన్ను వెళ్ళనివ్వను. వద్దు భవానీ. ఇంకొకసారి నన్ను ఆపాలని చూస్తే మన స్నేహం మీద ఒట్టే రాహుల్ బాబు. హలో ఛాయాదేవి గారు, హలో మినిస్టర్ గారు. కంగ్రాచులేషన్స్. వెల్కమ్ వెల్కమ్. ఏంటి సడన్ సర్ప్రైజ్? సర్ప్రైజులు ఎప్పుడు సడన్ గానే ఉంటాయండి. కూర్చోండి ప్లీజ్. కూర్చోండి. మీరిలా ఇంటికొచ్చినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది మినిస్టర్ గారు. దానికి ఒక రీజన్ ఉందండి. మేము అనుకోకుండా యుఎస్ వెళ్లాల్సి వచ్చిందండి. మీ కూతురు ఎంగేజ్మెంట్కి రావడానికి పాసిబుల్ అవ్వదు. అందుకే ముందుగానే కలిసి విష్ చేద్దామని వచ్చాం. ఓ అవునా? తప్పకుండా మీరు ఎంగేజ్మెంట్కి వస్తారేమో అనుకుంటున్నా. పర్లేదులేండి, ఈరోజు మీరిక్కడే స్టే చేసి వాళ్ళిద్దరినీ బ్లెస్ చేసి వెళ్ళండి. అయ్యో సారీ ఛాయాదేవి గారు, నైట్ హైదరాబాద్ వెళ్తున్నాం, అందుకే అడావిడిగా రావాల్సి వచ్చింది. ఇట్స్ ఓకే మినిస్టర్ గారు. ఇంతకీ పెళ్లి కూతురు పెళ్లి కొడుకు ఎక్కడ కనిపించట్లేదు? హాయ్ అంకుల్. హాయ్ అమ్మా. హాయ్ ఆంటీ, ఎలా ఉన్నారు? నేను బానే ఉన్నానమ్మా. చూడండి, అప్పుడే ఐశ్వర్య మొహంలో పెళ్లికాళ్ళు వచ్చేసింది. అన్నట్టు ఇంట్రడ్యూస్ చేయడం మర్చిపోయాను. ఈయన మా అన్నయ్య మహేంద్ర వర్మ. నమస్కారం అండి. నమస్కారం అండి. మా అన్నయ్య గురించి మీకు తెలుసు కదా? ఈయన గురించి తెలియపోవడం ఏంటి ఛాయాదేవి గారు? ఈయన కాబోయే ఎమ్మెల్యే గారు, సారీ కాబోయే మినిస్టర్ గారు. థ్యాంక్ యూ సార్. మీ చెల్లి సీఎం గారు ఇద్దరూ మిమ్మల్ని మినిస్టర్ చేయాలని స్ట్రాంగ్గా ఫిక్స్ అయ్యారు సార్. వాళ్ళు అనుకున్నారంటే చాలు, మీరు మినిస్టర్ అయిపోయినట్టే. అయ్యో, అంతా మా చెల్లి వల్లే సార్. ఓకే ఛాయాదేవి గారు, ఆ పెళ్లి కొడుకును కూడా పిలిచారంటే వాళ్ళిద్దరిని విష్ చేసి మేము బయలుదేరుతాం. అలాగే మినిస్టర్ గారు. జనని వెళ్ళి రాహుల్ని రమ్మని చెప్పు. అలాగే అత్తయ్య. వదినా, అందరికీ కాఫీ తీసుకురమ్మని చెప్పు. అలాగే వదినా. వెళ్ళు. భవానీ, అమ్మా, భవానీ. భవానీ వద్దు. భవానీ, అయ్యో వద్దు తల్లి. వద్దు, నా మాట విను. ఏమండి, భవానీ నాపండి. వద్దు భవానీ.
అమ్మా భవానీ, కాగడ ఆరిపోయిందంటే నువ్విలా చేయడం అమ్మోరికి ఇష్టం లేదేమో భవానీ. నువ్వు ఏ తప్పు చేయలేదని మాకు నమ్మకం ఉంది భవానీ. మేము నమ్ముతున్నామమ్మా, దిగమ్మా. భవాని, అమ్మ భవాని, దిగు భవాని. భవానీ, అమ్మా భవానీ కిందికి దిగమ్మా. భవానీ భవానీ అమ్మ భవానీ అమ్మ భవానీ భవానీ దిగు. అమ్మ భవాని, భవానీ అమ్మ భవానీ అమ్మ భవానీ అమ్మ భవానీ. భవానీ 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 దిగు భవానీ. తల్లి, దిగమ్మా. భవానీ, దిగమ్మా. అయ్యో, భవానీ దిగమ్మా. ఇలానే మా అమ్మ నాన్న కాలిపోయేలా చేశావు. ఇప్పుడు నువ్వు ఇలానే కాలిపోతున్నావు. ఇప్పుడు ఆ అమ్మోరు నిన్ను ఎలా కాపాడుతుందో నేను చూస్తాను. అమ్మా భవానీ, మంటమ్మా, దిగమ్మా. అమ్మా అమ్మా అమ్మోరు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి. తల్లి, నా బిడ్డని కరుణించావా? భవానీ రా. అమ్మా భవానీ, దిగమ్మా. అమ్మా అమ్మోరు తల్లి. చూశారు కదా ఏం జరిగిందో? ఊరంతా కళ్ళారా చూశారు కదా.
నా కూతురు భవానీ ఏ తప్పు చెయ్యలేదు అని ఆ అమ్మోరే వర్షం ద్వారా చెప్పారు. ఇంక నా కూతురు దొంగ కాదు. ఇక మీదట భవానీ ఎప్పటిలానే గుళ్ళోకి వస్తుంది, ఆ అమ్మోరు తల్లికి అభిషేకం చేస్తుంది. అదెలా కుదురుతుంది సుబ్రహ్మణ్యం గారు? అనుకోకుండా పడ్డ వర్షానికి భవానీ తప్పు చెయ్యలేదు అనడం పద్ధతి కాదు. ఇంకా 3 రోజులు భవానీ. ఈ 3 రోజులు పూర్తయ్యేసరికి నువ్వు గుళ్ళో ఉంటావు. అసలు ఇంతసేపు ఎక్కడికి వెళ్ళాడో కనుక్కో. నాన్న అత్తయ్యే కాదక్క, చావే నా కళ్ళ ముందు నిలబడినా నా మనసు మాత్రం భవానీనే కాపాడమని చెప్తుందక్క.